హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా ఊరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి జాతర పండగ జరుగుతుంది. ఈ పండగకు మిమ్మల్ని అందరినీ పిలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను, ఉజ్వలమ్మ, అలాగే వాళ్ళ అమ్మగారు, నా భార్య జయలక్ష్మి ముగ్గురు కలిసి వీడియో తీస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మా గ్రామంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతున్నటువంటి జాతర ఏమంటే మా శ్రీ ఆంజనేయ స్వామి బినిగేరి జాతర ఒక్కటే మా గ్రామంలో చాలా సూపర్గా జరుగుతుంది. శివరాత్రి పండుగ కూడా బాగా జరుగుతుంది. అది కూడా 5 రోజులు జరుగుతుంది. అంటే అది శివరాత్రి పండుగ కొండ మీద శ్రీనివాసుల నాయన గారు వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. కానీ బినిగేరి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి జాతర అనేది బినిగేరి గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఈ బినిగేరి ఆంజనేయ స్వామి జాతర జరుగుతుంది. కావున మీరందరూ నా స్నేహితులు కానీ, మా బంధువులు, అలాగే చుట్టాలు ప్రతి ఒక్కరూ ఈ జాతరకు రావాలని, అలాగే నా తరపున బంధువులు, అలాగే నా భార్య తరపున బంధువులు ఖచ్చితంగా రావాలని తెలియజేస్తున్నాము. పండగ వచ్చేసి శుక్రవారం తేరెత్తుతారు, శనివారం ఉదయాన్నే ప్రభ గుంజుతారు. చిన్న తేరు అంటాం మేము. ఉదయం 3 గంటల నుంచి 4-5 గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రభ శనివారం ఉదయము. శనివారం సాయంత్రం వచ్చేసి గడ్డ తేరు అంటాము, పెద్ద తేరు. అది శనివారం సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి ప్రారంభిస్తాము. చాలామంది జనం ఈ పండగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వస్తారు. సుగ్గికి పోయిన వాళ్ళు కానీ, అలాగే ఎక్కడికైనా చేసుకోవడానికి, ఉద్యోగాలకు కానీ, ఏమైనా బ్రతకడానికి వెళ్ళిన వారు మా గ్రామానికి పండగకి ఖచ్చితంగా వస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే మా గ్రామంలో ఇదొక్క పండుగ, పెద్ద పండుగ. శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది. శుక్రవారం రోజు 2 భజన పోటీలు ఉంటాయి, చెక్క భజన పోటీలు. ఒకటి ఒక చోటు జరుగుతుంది, ఇంకో చోటు జరుగుతుంది. శుక్రవారం నైటు 7 గంటలకు జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరూ ఖచ్చితంగా రావాలి. చాలా చక్కగా ఈ ప్రోగ్రాంకి సమీర మేడము, అలాగే చిత్ర మేడము, ఇంకా వేరే ప్రోగ్రాంకి వేరే వాళ్ళు వస్తున్నారు. చాలా సూపర్గా ఉంటుంది. పల్లెటూరులో చెక్క భజన చూశారు కదా మీరు. ఇంకా మా ఊర్లో 2 భజనలలో డెకరేషను అన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసి ఆనందించండి. ఎందుకంటే మీకు నేను ముందుగానే చెప్పా, పల్లెటూరు వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. మా గ్రామంలో ఎటువంటి ప్రోగ్రాం జరిగినా, ఎటువంటి కార్యక్రమం జరిగినా మీకు చూపిస్తూనే ఉంటాను. మీకు ఇన్ని రోజులు నా ఫ్యామిలీ వీడియోస్ రాలేదు, సారీ. ఎందుకంటే నా భార్య ప్రెగ్నెన్సీ కావడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. పండగకు నేను మొన్ననే పిలుచుకొచ్చుకున్నాను. రాజయ్య జాతరకి అందరూ వస్తారు రా అంటే సరేలే బావా అని వచ్చింది. మొన్ననే జయ ఊరికొచ్చింది. నేను వద్దులే జయ మళ్ళీ అంటే, వస్తాలే బావా, అందరూ వస్తారు, ఎక్కడ నుంచో వస్తారు, నేను కూడా వచ్చి జాతర పోయిన సంవత్సరం కూడా చూడలే. పోయిన సంవత్సరం కరెక్ట్ తేరెత్తినాడు కానిపోయింది ఉజ్వలమ్మ, ఆ రోజు పుట్టింది. మళ్ళీ దేవుని దయ వల్ల వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడింది నా భార్య. కానీ మళ్ళీ మొన్న వెళ్ళింటే నేను వస్తాలే బాబా, అందరూ ఎక్కడుంటో వస్తారు, నాకు కూడా చూడాలని ఉంది, మన పెళ్ళైనప్పటి నుంచి నేను కూడా చూడలేదంటే. కరెక్ట్ మా పెళ్ళయి మే 7వ సంవత్సరానికి 2 సంవత్సరాలు అవుతుంది. కావున నేను కూడా చూడలేను బావా అంటే, సరేలే జయ వెళ్దాం రా అని పిలుచుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో చూసి చాలా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే శుక్రవారం నైటు చెక్క భజన అయిపోయిన వెంటనే శనివారం ఉదయాన్నే చిన్న తేరు అన్నా కదా, ప్రభను ఎగ్గుతారు ఉదయాన్నే. కొంతమంది ఇంకా లేచిండ్రు, వాళ్ళు లేచేలోపే ఉదయాన్నే గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, అలాగే అందరూ దాన్ని గుంజుతారు. అది అయిపోయిన వెంటనే చాలా కార్యక్రమాలు ఉంటాయి. శనివారము ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమము. ఆ కార్యక్రమం అయిపోయిన సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు మొక్కబడి వాళ్ళు చిన్న టెంకాయలు కొట్టే వాళ్ళకు టెంకాయలు, చిన్నదండ పూలదండ, పెద్ద పూలదండ, చాలా రథంకు చాలా కడతారు. పూలదండలు పెద్ద పెద్దవి, డబ్బులతోన, డ్రమ్సులతోన, మేళగాళ్ళతోన వస్తారు రథానికి కట్టడానికి. ఫ్రెండ్స్,
అలాగే ఆ తేరు అయిపోయిన వెంటనే ఆదివారం కరి పండుగ చాలా సూపర్గా జరుగుతుంది మా గ్రామంలో. కరి పండుగ అంటే రంగులాట ఆడతాం మేము. ఈ పండుగకి మేము ఉగాది పండుగ కాడము, ఏ పండుగ కాడము, ఈ జాతరకే మేము ఆడేది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మేము పండుగకు బట్టలు తెచ్చుకున్నాము. ఉజ్వలమ్మకు బట్టలు, నాకు అలాగే వాళ్ళ అమ్మకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, జాతర అంటేనే బట్టలు. ఎవరెవరికి ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఉజ్వలమ్మకు 2 జతలు తెచ్చాను. పాపకు ఆన్లైన్లో బుక్ చేసా ఆర్మీ డ్రెస్ ఒకటి. చూడండి ఫ్రెండ్స్, పండగ రోజు వేపిస్తాను పాపకి. ఇది ఉజ్వలమ్మకు ఆన్లైన్లో చేసా, ఇది కూడా ఆన్లైన్లో చేశాను. ఒకటి జాతర రోజు వేపిస్తా, ఒకటి మామూలు చెక్క భజన రోజు వేపిస్తా. ఇది రెడ్ డ్రెస్, ఆర్మీ డ్రెస్ బాగుందో, ఈ రెడ్ డ్రెస్ బాగుందో. ఇక్కడ లోపల షర్ట్ వచ్చింది ఫ్రెండ్స్, లోపల వైట్ టీ షర్టు, పైన మామూలు జాకెట్ మాదిరిగా వచ్చింది. ఇది 500, ఇది 500. ఏది బాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నేను 2 షర్ట్లు తెచ్చుకున్నాను. ఒకటి వైట్ షర్టు, జాతర రోజు తెల్ల పంచె కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని జాతరలోకి వెళ్ళాలి. చూడండి బాగుందో బాగలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను కలర్ షర్ట్ తెచ్చుకున్నాను, ఇంకొకటి వేరే రోజు వేసుకుందామని. ఒక ప్యాంటు, కొత్త ప్యాంటు తెచ్చుకున్నాను, 1000 రూపీస్. షర్ట్ వచ్చేసి 500 ఉన్నాయి. చూడండి ప్యాంటు బాగుందో లేదో చూడండి. అలాగే కొత్త పంచి తెచ్చుకున్నాను. కొత్త పంచి ఇంటి దగ్గర ఉంది, మరిచి వచ్చింది. జయ నువ్వు ఏం తెచ్చుకున్నావు? చీర తెచ్చుకున్నా. ఏ కలర్? మెరూన్ రెడ్. తేలేదు ఇక్కడికి? లేదు, ఆడ మిషన్కి పోయినకి చూసిన జాకెట్. అవునా, ఇక్కడ మన ఊర్లోనే ఇచ్చినావా? అమ్మ వాళ్ళు, అలాగే నా భార్య వాళ్ళ తరపున చుట్టాలు, అలాగే నా తరపున చుట్టాలు, మరొకసారి నా స్నేహితులకు, అలాగే నా సబ్స్క్రైబర్లకు, ముఖ్యంగా నన్ను ఆదరించి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలాగే మీ ఆశీర్వాదం మాకు కావాలని తెలియజేస్తున్నాను. మీకు ఇంకా ముందు మంచి వీడియోస్, మంచి వంట వీడియోస్, అలాగే మా గ్రామంలోన, పక్క గ్రామంలోన, అలాగే వినోదం పంచే కబడ్డీ వీడియోస్ కానీ ఏమన్నా కూడా నాకు చేతనైన కాటికి మీకు వీడియోస్ అందిస్తా ఫ్రెండ్స్. నా వీడియోస్ చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు పోగలను. ఇప్పటి వరకు నాకు 1700 చిల్లర సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను పెట్టి 6 నెలలు అయింది. చాలా థ్యాంక్ యూ ఇంతగా నన్ను ఆదరిస్తున్నందుకు. ఇంకా మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు నన్ను ఎప్పటికీ రుణపడి ఉంటా. నా వీడియోస్ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే మీ మీద ఆధారపడే నేను వీడియోస్ తీస్తున్నాను. నేను మన పల్లెటూరులో పొలాల్లోన, అలాగే వేరే కార్యక్రమాల్లోన, మా కొండ మీద జరిగే శివుని పూజా కార్యక్రమాలు, మా స్వామి కార్యక్రమాలు, మా ఊర్లో ఏ కార్యక్రమాలు జరిగినాయి మీకు చూపిస్తాను. అలాగే పక్కన ఊర్లో కానీ ఎక్కడైనా పండుగలు, జాతరలు, తిరునాళ్ళు ఏవి జరిగినాయి మీకు వీడియో రూపంలో నేను అందిస్తూనే ఉంటాను. కావున మరొకసారి నా సబ్స్క్రైబర్లకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, అలాగే పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మా శ్రీ ఆంజనేయ స్వామి జాతరకు రావాలని తెలియజేస్తున్నాను. శుక్రవారం తేరెత్తుతారు, శనివారం పండగ, ఆదివారం కరి పండగ ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా రావాలని తెలియజేస్తున్నాను. ఏం చెప్పు మీ అమ్మ వాళ్ళకి కానీ, ఇంకా అక్క వాళ్ళకి కానీ, ఎవరికన్నా దూరంగా ఉన్న వాళ్ళకి రండక్క అని చెప్పు జయ. లేదురా ఉజ్జు చెప్పు, పండగకు రండి అని. అమ్మమ్మని నా తాతయ్యని పండగ పిలుసు. పండగ నన్న ఆడ వీడియో హాయ్ చెప్పు. రాండమ్మమ్మ పండగకి అని ప్రతాప్ మామని పిలుసు. ప్రతాప్ మామ రాను. ఓకే ఫ్రెండ్స్, పాప నిద్రకు వచ్చింది, మేము ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈ రోజు నుంచి మీకు జాతర వీడియోస్ చూపిస్తూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పోదాం రా నాన్న, రా డాడీ.